అందరికీ నమస్కారం అండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి డెవోషనల్ పూజా వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. పురటాసి మాసం 2వ శనివారం పూజ అయితే నేను చాలా బాగా చేసుకున్నానండి. మొదటి శనివారం వ్లాగ్ చూశారు కదా, అలానే 2వ శనివారం కూడా నేను చాలా బాగా చేసుకున్నాను. దేవుడికి నైవేద్యాలు చేసి పెట్టి, ఇంకా ఇందులో నేను చాలా శ్లోకాలు కూడా చెప్పాను. చాలా బాగుంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనము ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈ పురటాసి మాసంలో 2వ శనివారం నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నైవేద్యం కోసం అయితే నేను వెన్పొంగల్ చేసుకుంటున్నానండి. వాటి కోసం ఇలా ఒక 1.5 కప్ దాకా రైస్ తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3/4 కప్పు దాకా పెసరపప్పు కూడా తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ వెన్పొంగల్ అలానే స్వీట్ పొంగల్ కూడా చేస్తున్నాను. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే తీసుకున్నాను. 1 కప్కి 3 కప్స్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా కుక్కర్లోకి వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. బాగా ఉడికిపోతుంది. ఇందులోనే ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్వీట్ పొంగల్ కోసం అయితే కొంచెం ఈ పొంగల్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా పాలు వేసుకొని ఉడికించుకోవాలండి. ఈ పాలల్లో మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇంకొక స్టవ్ బర్నర్ మీద అయితే ఇలా పొంగల్ కూడా ఉడికించుకుంటున్నాను. ఒక సైడ్ ఏమో ఇలా స్వీట్ పొంగల్, ఇంకొక సైడ్ పొంగల్ ఉడికించుకుంటున్నానండి. ఈజీగా అయిపోతుంది. ఇందులోనే మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం వేసుకొని ఉడికించుకున్నామంటే మన స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఒకదాంతోనే మనము ఇలా 2 ప్రసాదాలను అయితే చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు టైం లేనప్పుడు ఇలాంటి నైవేద్యాలు అయితే ప్లాన్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. మనకు స్వీట్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇంకొక నైవేద్యం అయితే సగ్గుబియ్యం బోండాలు అయితే చేసుకుంటున్నానండి. పప్పులు ఏమీ నానపెట్టలేదండి వడ చేయటానికి, అందుకని ఇలా ఇన్స్టెంట్గా బోండా చేసుకోవాలని ఇలా నైలాన్ సబ్బియ్యం అంటారు కదండి, వాటిని ఒక 1/2 కప్ దాకా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు బాగా పొంగుతుందండి. పొంగే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీరు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యాలు చేయాలంటే ప్రసాదాలు ఇలా సింపుల్గా అయిపోయే ప్రసాదాలు చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుందండి. ఇలా ఇన్స్టెంట్గా సగ్గుబియ్యం బోండాలు అయితే చేసేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకొని వీటిని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ ప్రసాదంకి అయితే మనము స్వీట్ పొంగల్కి అలానే పొంగల్కి అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోని కొన్ని జీడిపప్పులు అయితే పొంగల్కి వేసేసుకొని ఇంకొన్ని జీడిపప్పులు అయితే స్వీట్ పొంగల్కి వేసేసుకుంటున్నాను నేను. మిగిలిన నెయ్యిలోనే మన పొంగల్కి అయితే పోపు పెట్టుకోవాలి. కొద్దిగా మిరియాలు, జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపులోనే నేను ఇక్కడ కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. పొంగల్లో ఇంగువ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకొని పొంగల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. చూసారా, మనకి ఇలా స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. అలానే పొంగల్ కూడా రెడీ అయిపోయింది కదండి. స్వీట్ పొంగల్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పొంగల్కి కూడా పోపు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే 2వ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. చూసారా, పొంగల్ అయితే చాలా ఈజీగా 2 నైవేద్యాలు అయితే మనము ప్రిపేర్ చేసేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యంలోకి అయితే 1 కప్ సగ్గుబియ్యంకి 3 కప్స్ ఆఫ్ బియ్యం పిండి అయితే తీసుకోవాలండి. పొడి బియ్యం పిండి తీసుకొని ఇందులోనే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి మనం ఇందులో ఉల్లిపాయలు అయితే వేయట్లేదండి. నార్మల్గా తినేలా ఉంటే ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు మనము చిన్న బోండాల్లాగా వేసుకుంటే సరిపోతుంది. మీరు పుల్లని పెరుగు తీసుకున్నారంటే సగ్గుబియ్యం బోండాలు అయితే చక్కగా ఉంటుందండి. అలా లేకుంటే కొద్దిగా నిమ్మరసం కానీ లెమన్ సాల్ట్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవేవీ లేదని చెప్పి నేను కమ్మని పెరుగునైతే వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను అంతే.
ఇప్పుడు ఇవి రెండు వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చేసుకునే సగ్గుబియ్యం బోండాలు. సగ్గుబియ్యం నానబెట్టే టైం లేకుంటే ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే ఈజీగా అయిపోతుంది. మనం మూడవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనము పూజ స్టార్ట్ చేయటమేనండి. ముందుగా దేవుణ్ణి అయితే ఇలా మన దగ్గర ఉన్న పూలతో, తులసితో అయితే నేను చక్కగా అలంకరించుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ప్రీతికరం కాబట్టి తులసి కంపల్సరీగా పెట్టండి, మంచిది. ఇలా నేను నా దగ్గర ఉన్న వాటిలో చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. మీరు ఇంకా బాగా కూడా చేసుకోవచ్చండి. నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇలా నైవేద్యాలు, కొబ్బరికాయ, అరటిపండ్లు అన్నీ సిద్ధం చేసుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా మనము దీపం వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుందామండి. దీపం వెలిగించుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా మొదట ఓంకారంతో అయితే మనము ప్రారంభించాలండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీశైలేశదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునీం లక్ష్మీనాద సమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుగ్మం వ్యామోహితస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయ విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య నః కులపతే వ్రకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వాయ భట్టనాద శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, హరియచ్యుతాయని పాడరే. పురుషో శ్రీనివాసః పరమం ధనం నః, శ్రీ శ్రీనివాసః పరదైవతం నః, శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః, వృషశైలాధిప ఏవ దైవతం నః, వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః, ఫణిశైలాధిప ఏవ దైవతం నః, భగవాన్ వెంకట ఏవ దైవతం నః. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో, కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే, శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే.
अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधसतै भरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताभिकदा नरतात् परदेवतया गदितान् निगमैकमलादयितान् परं कलये कलवेणुरवावसगोपवधू शतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमता सुखदात् वसुदेवसुतान् परं कलये अभिरामगुणाकरदासरदे जगदेकधनुर्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलदे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरचारतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं नखदं च नकं च न जातु भजे विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननादो ननादः सदा वेङ्कटेश स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्थे पदाम्बोजयुग्मप्रणामेच्छया गत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे श्री वेङ्कटेश प्रपत्ति ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोर्परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. నేను ఇక్కడ చక్కగా వెంకటేశ్వర స్వామి శతనామావళి ఇంకా వెంకటేశ్వర స్వామి ప్రపత్తి ఇవన్నీ చదువుకున్నానండి. అంతా అయిన తర్వాత ఇలా కొబ్బరికాయనైతే స్వామికి సమర్పించాను. మీరు కూడా దేవుణ్ణైతే చూసి దర్శనం చేసుకోండి. ఈ పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల చాలా మంచిదని భక్తుల యొక్క విశ్వాసం అండి. స్వామికి ఎంతో ఇష్టమైన పురటాసి నెలనైతే నేను ఇలా జరుపుకుంటున్నాను. మొదటి 2 వారాలు నేనైతే చక్కగా చేసుకున్నానండి. మీలో ఎంతమంది నాలాగా ఇలా పురటాసి మాసంలో అయితే ఇలా పూజ చేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఏ నైవేద్యాలు అయితే చేస్తారో అవి కూడా నాకైతే షేర్ చేయండి. చూడండి, చూడటానికే ఎంత కళగా ఉన్నారు కదండి స్వామివారు అయితే. అంతా మంచి జరగాలని స్వామినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను. శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఆసాద్య నగరిం దివ్యామభిషిక్తాయ సీతయాం రాజాదిరాజరాజాయాం రామభద్రాయ మంగళం చిత్రగుప్మోహనందాయ శ్రీమతే నందసూనవే రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వై ఆచార్యై సకృతాయాస్తు మంగళం నిత్యశ్రీ నిత్యమంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంతటితో మా పూజ అయితే ఫినిష్ అయ్యిందండి. చూడండి,
నేనైతే నాకున్న చిన్న ప్లేస్లో ఎలా అలంకరించుకున్నానని మీరు ఇంతకన్నా బాగా కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఎలా చేసుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను. మీ శక్తి కొద్దీ నైవేద్యాలు ఎన్ని చేసి పెట్టినా కూడా పర్లేదండి. భక్తితో స్వామికి మనము సమర్పించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 3 నైవేద్యాలను అయితే చేశాను. మనం మన శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా చేసి పెట్టచ్చండి. అలా ఏ నైవేద్యము పెట్టకున్నా చిన్న బెల్లం ముక్క పెట్టి అయినా సరే మనము రోజు నిత్యం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటంటే ఇలా వైట్ రైస్ ఇంకా దొండకాయ కొబ్బరి కారం చేసుకున్నామండి. ఉల్లిపాయలు లేకుండా చేసుకున్నాను ఈరోజు వంట అయితే. ఇంకా టమాటో రసం చేసుకున్నాను. ఫైనలీ కమ్మని పెరుగు, ఉల్లిపాయలు తెల్లగడ్డలు యూజ్ చేయకుండా వంట చేసుకున్నానండి నేను. తర్వాత మనం పొద్దున స్వామికి పెట్టుకున్న నైవేద్యాలండి ఇవండి మా ఇంట్లో ఈరోజు లంచ్ రెసిపీస్ అయితే. మరి మీ ఇంట్లో ఏంటి లంచ్ రెసిపీస్ అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అలానే ఈ పురటాసి మాసం ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలానే మీరు ఎలా చేసుకుంటారనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ఇలా స్వామికి పూజ చేసేటప్పుడు అయితే మనం ఇలా నామం పెట్టుకోవాలండి. మగవాళ్ళు అయితే స్వామికి ఎలా అయితే నామం పెట్టింటారో అలా పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఇలా ఎర్రటి తిలకం అయితే పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఇక నేను మా పాప అయితే ఇలా తిలకం పెట్టుకున్నాము, పూజ చేసుకున్నాము. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే కానీ ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పురటాసి మాసం ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మనకు మిగిలిన 2 వారాలు అయితే ఉన్నాయి, చక్కగా చేసుకోండి. మన ఛానల్లో ఇప్పుడు కొత్తగా మనము డివోషనల్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసాం కదండి. ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. ఇంకా నెక్స్ట్ మీరు ఏది వినాలనుకుంటున్నారో అవి నాకు కామెంట్ బాక్స్లో చెప్పారంటే ఆ వీడియోస్ అయితే చేస్తానండి నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. Please like, share and subscribe to our channel, and don't forget to hit the bell icon for more interesting videos.